రణసింగం బాడీ దుబాయ్ నుంచి బయలుదేరిందట. హలో, నేను శ్రీకాకుళం నుంచి విజయని మాట్లాడుతున్నాను. బాడీ ఎన్నింటికి బయలుదేరింది? ఎన్నింటికి వస్తుందో ఏమన్నా తెలుసా? ఏరా విజయ్, న్యూస్ కన్ఫర్మేనా? అవునన్నా. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే మాట్లాడతాను. మన కందిపేట చంద్రం ఉన్నారే, కూడా పనిచేస్తున్నారే, ఆయనే చెప్పారు. అవును విజయ్, దుబాయ్ నుంచి ఎవరు మాట్లాడారు? చంద్రం అనే సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు, ఎవరిని అడగాలో తెలియడం లేదు. బాడీ దగ్గరికి వచ్చిందన్నాక పందిరేసుకుందామయ్యా. పోయినసారి అనవసరంగా తీసేయాల్సి వచ్చింది. వాడికి మరి ఒకసారి ఫోన్ చేసి చూడు. ఇప్పుడే చేశాను. అలాగే. తల్లిని పసిబిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు. చివరి చూపు కూడా మేమెవరూ నోచుకోలేదా? దేవుడా, ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకుండాలా? నేను ఇంట్లోనే ఉంటాను. మావయ్య, దుబాయ్ నుంచి ఎత్తిన ఫోన్ వస్తే వెంటనే చెప్తాను మావయ్య. ఆ ఫైల్ ఇవ్వమ్మా. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాట్లాడానమ్మా. నువ్వు మొన్నే ఈ డబ్బు ఇచ్చుంటే ఈ పాటికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసిండేది. డబ్బు ఏర్పాటు చేయడానికి టైం పట్టింది సార్. పర్లేదమ్మా, నువ్వేం దిగులు పడకు, ఓ వారంలో నీ పని అయిపోతుంది. చూడు, మీ ఆయన బాడీని అక్కడి నుంచి తీసుకురావడంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే చెప్పు, తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. ఫీజుదేముంది చూసుకుందాం. కలెక్టర్ ఆఫీస్లో పెళ్లి సర్టిఫికేట్ ఉంటే త్వరగా పని అవుతుందని అన్నారు. కలెక్టర్ ఆఫీస్లో చెప్పారా? అవును సార్. వాళ్ళకే అలాగే అంటారు. మన శ్రీకాకుళం జిల్లా నుంచి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి గత 10 సంవత్సరాల్లో 22,000 మంది చనిపోయారు. సార్, ఎంతమంది బాడీని తిరిగి తీసుకొచ్చారు చెప్పమని చెప్పు. సార్ ఏమంటున్నారు సార్? నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. కానీ ఇందులో అలాంటి సమస్య ఏమీ ఉండదనుకుంటాను సార్. సమస్య ఏం లేకపోతే ఓకేనమ్మా, ఇంకేమైనా ఉంటే ఆలోచించుకుంటూ చెప్పు, నేను చేసి పెడతాను. కొంచెం త్వరగా పని అయ్యేలా చూడండి సార్. చేసేద్దామమ్మా, అంతా నేను చూసుకుంటాను. సార్, Yes? ఇది రణసింగం కాదు సార్. నా ఫ్రెండ్ రణసింగం కాదు సార్. What's wrong ఇది with అతను him? కాదు, అతను కాదు, అతను కాదు. అమ్మా, దుబాయ్ నుంచి మరిన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అమ్మ సీతాలు, రణసింగం బాడీ ఇండియాకి పంపించరమ్మా. అన్న, ఏమంటున్నావు? అమ్మా, ఇక్కడ ఉన్న ఇండియన్ ఆఫీసర్లు దుబాయ్ ఆఫీసర్లు కలిసి ఇప్పుడు నన్ను ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఏదో ఒక శవాన్ని చూపించి అది యాక్సిడెంట్ లో చనిపోయిన రణసింగం బాడీ అని చెప్పమంటున్నారు. యాక్సిడెంటా? అవునమ్మా. ఏదో కొట్లాట్లో చనిపోయినట్టు కంపెనీ వాళ్ళు లెటర్ పంపించారు. కొట్లాట? అబద్ధం అమ్మా, అబద్ధం. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఇక్కడ ఆయిల్ ప్లాంట్ లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఇండియా వాడు, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, శ్రీలంక వాడు అని 15 మంది చనిపోయారమ్మా. అమ్మా, కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పే అబద్ధాలని నమ్మకమ్మా. కనీసం నీ మొగుడు శవాన్ని కూడా వెతకరు. వదలకమ్మా. అమ్మా, నేనే ఫోన్ చేశానని ఎవరితోనూ చెప్పకమ్మా. ఏమైంది? తీసేస్తారు. హలో 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 నేనంతా హలో అమ్మాయితో వివరంగా చెప్పాను. హలో, వదలకండి. ఎవరు మాట్లాడేది? కంపెనీ వాళ్ళు ఏది హలో, చెప్పినా నమ్మకండి. వదలకండి. హలో 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 ఎవరు? హలో, ఏమైందమ్మా? ఆ? ఏమైంది? ఆయన ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే ఏదో కొట్లాట్లో చనిపోయారని అబద్ధం చెప్పారన్నయ్య. బావా, నువ్వు పోరాడి జీవం పోసిన ఆనకట్ట ఇప్పుడు జీవోత్సవంలో మిగిలిపోయింది. ఆయిల్ కంపెనీ యాక్సిడెంట్లో మీ హస్బెండ్ చనిపోయారని మీకెవరు చెప్పారమ్మా? అన్నయ్య ఫ్రెండ్ సార్, ఆయనతో ప్లాంట్లో కలిసి పనిచేశారు. ఆయన స్వయంగా చూశారని చెప్పారా? అవును సార్, మాతో అలాగే చెప్పారు.
ఆయన నాతో ఫోన్లో మాట్లాడమంటారా? ఆయన కన్ఫర్మ్ చేస్తే దుబాయ్ ఎంబసీతో మాట్లాడి ఆయిల్ కంపెనీని డైరెక్ట్గా ఎంక్వైరీ చేయమంటారు. లేదు సార్, ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు. దయచేసి నా పేరు బయటికి చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం ఇలా పోతుంది చూడండి, అన్నారు. మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు ప్రూఫ్ అడిగితే అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం కాదు, నా భర్త కోసం వచ్చాను. దయచేసి నాకు సాయం చేయండి. ఖచ్చితంగా మీకు సహాయపడడానికే ఇక్కడ ఉన్నాం. కొంచెం ఓపికగా ఉండండి. సార్, మేము 5 మాసాలుగా తిరుగుతున్నాం. అందరూ మీరు రైతుల సమస్యల్ని ఎలా పట్టించుకోకుండా వదిలేశారో మా అన్నయ్య విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు అంటున్నారు. ఎవరమ్మా అలా అన్నారు? ఎక్కడైనా 1-2 సంఘటనలు అలా జరుగుండొచ్చు. మన దేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ పంటలకి ఏం జరుగుతోంది, ఎలా బతుకుతున్నారో తెలియని వాళ్ళకి గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో తెలుస్తుందా ఏంటి? అనవసరంగా ఏదేదో ఆలోచించకండి. ఖచ్చితంగా నేను మీకు మంచి వార్త చెప్తాను. దిగులు పడకుండా వెళ్ళండి. అమ్మా, ఇక్కడ ఏజెంట్ అమీర్ బాయ్ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? ऐसे कोई नहीं है यहाँ पर। ఏమా ఇగమ్మా ఆగమ్మా ఏమా ఎవరు ఆగమ్మా, ఎవరు ఏం చేస్తున్నావు? అమీర్ బాయ్ అని ఏంటమ్మా అమీర్ బాయ్ గిమీర్ బాయ్ అంటావు? ఎవరు లేని ఇంట్లో కన్నేసి దోచుకునే గ్రూపే కదా నువ్వు? కాదు సార్, నా మొగుడు చనిపోయాడు. ఓ, మొగుడు చచ్చాడని బిడ్డను చూపించి బెచ్చబెత్తుకునే గ్రూపా? బెచ్చబెత్తుకోవాలంటే సార్. బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేక బజార్కి వెళ్ళాలి. బెచ్చం అడుక్కోవడానికి రాలేదు మాట్లాడుకో, సార్. స్టేషన్కి తీసుకెళ్ళి మక్కలు కొడతాం. అమ్మా. ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఓ, అసలు ఈ బయలుదేరు. ఏరియాలో దొంగలు ఎక్కువని తెగ కంప్లైంట్లు వస్తున్నాయి. మానివయ్యా. నైట్ కలుద్దాం, వస్తాను. అలాగే భాయ్. ఏంటమ్మా ఎక్కడికి వచ్చున్నావా? ఎవరి కోసం వచ్చావు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. ఎన్నోసార్లు మీకు ఫోన్ చేశాను కానీ తీయలేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు రాలేదు అన్నారు. అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చాను. మన భాను నాతో చెప్పాడమ్మా. నేను కొంచెం పనిలో ఉండటం వల్ల ఫోన్ ఎత్తలేకపోయాను. బాయ్, బావతో కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకోలా చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? ఇవ్వని దేవుడి కన్నా ఇచ్చే దెయ్యం ఎంతో మేలు అని అంటారు. ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి తీరాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. బాయ్, దయచేసి నిజం చెప్పండి బాయ్. ఇప్పుడే నమాజ్ చేసి వస్తున్నామ్మా. అబద్ధాలు ఆడితే అలా నన్ను క్షమించడు. రామ్మా, బిడ్డని పెట్టుకుని ఎందుకు ఎండలో నుంచున్నావు? రామ్మా రామ్మా. ఇన్షాల్లా. నీ మొగుడు పోరాటంలో చనిపోలేదమ్మా, యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందని ఏ ఒక్కడూ నిజం చెప్పడం లేదు. మిమ్మల్ని నమ్ముకునేగా ఆయన్ని విదేశాలకు పంపాను. మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? నేను ఒకరి కిందనేనమ్మా పనిచేస్తున్నాను. రాజకీయ నాయకుల లెక్క ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ వ్యాపారుల లెక్క అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని ఎవరు కూడా. ఇండియాలో ఉన్న నన్ను దుబాయ్లో ఉన్న వాడిష్టానికి పని చేయించుకుంటున్నాడు. అదే యజమానుల బలం. కూలికి పనిచేసే నా దగ్గర నాణ్యమైన వస్తువు కోసం ఆశించకమ్మా. నీ మొగుడికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నేను ఈ వృత్తి చేయాలంటే నిజాన్ని తెలుసుకోకూడదు, నువ్వు తెలుసుకోవద్దు. రణసింగం బాడీని తీసుకురావడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ తర్వాత అంతా అల్లా చూసుకుంటాడు. కానీ ఒకటి, రణసింగం బాడీని తీసుకొచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది.